హలో ఎవ్రీవన్, ఈరోజు మనం రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ గురించి నేర్చుకుందాం. సో రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మామూలుగా మనం పడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మోకాలు కింది నుంచి పాదం వరకు చీమలు పారినట్టు అవ్వడము, లేకపోతే మంటలు మండడము, లేదంటే కాలు సడన్గా పట్టేసినట్టు అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇది జనరల్గా ఏంటంటే అబోవ్ 60-70 ఇయర్స్ వాళ్ళ దానిలో మోర్ కామన్ అండి, ప్లస్ ఆడవాళ్ళ దానిలో మోర్ కామన్. సో ఇలా ఎప్పుడైనా ఉన్నట్టయితే, ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది జనరల్గా మెయిన్గా రీజన్స్ ఏంటివంటే మెయిన్గా రక్తం తక్కువ ఉండడం వల్ల, రక్తహీనత వల్ల, ప్లస్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ప్లస్ ఎక్కువగా కెఫిన్ కంటైనింగ్ డ్రింక్స్ తాగినా కూడా సో ఇలా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ బారిన పడతారు. సో దీనికి ఏంటంటే ట్రీట్మెంట్ అప్రోప్రియేట్గా తీసుకున్నట్టయితే తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయండి.